శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూ వెలిసిన పుణ్యక్షేత్రం అది. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మొట్టమొదటి స్వర్ణ దేవాలయమైనటువంటి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ని చూద్దాం రండి. ఈ దేవాలయం మన తెలంగాణలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అవుదాం. టెంపుల్లోకి వెళ్తున్నప్పుడు ఈ విధంగా మనకి గోమాతలు దర్శనమిస్తారు. ఇక్కడ గో సంరక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా గో ప్రొడక్ట్స్ అనేవి కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఈ దేవాలయం మనకి 8వ శతాబ్దం నాటి దేవాలయంగా చెప్తారు. నిజాముల కాలంలో అక్కన్న మాదన్నలు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నారని చెప్తుంటారు. ఈ దేవాలయం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్గా బాగా ప్రసిద్ధి చెందింది. గాలిగోపురం చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉందో. మనం దేవాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఈ స్వామివారిని చతుర్భుజ జప ఆంజనేయ స్వామి అని చెప్తుంటారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం దేవాలయంలోనికి వెళ్దాము రండి. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని శివుడు క్షేత్రపాలకునిగా చెప్తారు. చాలా కాలం క్రితం పరమశివుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కోసం ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. అందుకే ఇక్కడ క్షేత్రపాలకునిగా శివునిని చెప్తుంటారు. గాలిగోపురం చూశారు కదా. ఈ విధంగా మనం దేవాలయంలోకి ఎంటర్ అయినప్పుడు ముందుగా మనకి శ్రీ రాధాకృష్ణుల వారు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో నిత్యం శ్రీ రాధాకృష్ణుల వారికి, లక్ష్మీ నరసింహస్వామి వారికి, శివునికి పూజలు చేస్తుంటారు. వీకెండ్స్లో ఇక్కడికి భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు యాదగిరిగుట్టకు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి దర్శనమిచ్చి తరువాత యాదగిరిగుట్టలో వెలిశారని చెప్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి భగవద్గీత గురించి ఎడ్యుకేట్ చేస్తుంటారు. దేవాలయం చూస్తున్నారు కదా, నైట్ లైట్స్లో ఎంత అందంగా ఉందో. ఈ టెంపుల్ని ఇస్కాన్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు. శ్రీ స్వామివారు వెలిసినటువంటి శిలను చూద్దాం రండి. ఈ శిలలో స్వామివారు వెలిసారని చెప్తారు. మీరు ఈ టెంపుల్కి వెళ్తే తప్పనిసరిగా ఈ శిలను తాకి శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని ఉచ్చరించండి. టెంపుల్ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది.